Lighten up, take me on your magic river. Tell me all your dreams align. Sign me up and tell me about the people that you know who are trying to feel alive. Life can get hard, so honey, if you need to cry, just come share my feelings. వైఫ్ సౌందర్య చాలా కోఆపరేట్ చేసింది. ఎందుకంటే ఎలాంటి టెన్షన్స్లో ఉన్నా ఇంకా అప్పుడు నా పిచ్చి కూడా భరించాలి కదా, సో భరిస్తుండేది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఫ్రెండ్స్ శ్రీను వచ్చారు, వర, వాసు, నా వీళ్ళందరూ అంటే వన్ అండ్ ఓన్లీ అంటే ఎవరికి నేను మర్చిపోలేను. అందరూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ నేను ఎవరిని పిలవలేదు, మనస్ఫూర్తిగా వచ్చారు. ప్రశాంత్, నా ఫ్రెండ్ సిద్ధార్థ ఫ్రెండ్, వీళ్ళంతా మనస్ఫూర్తిగా నా కోసం వచ్చారు కదా, నేను ఎప్పుడు అని. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై బడీస్, థ్యాంక్ యూ. నౌ 100. భాస్కర్ అన్న థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. నౌ 100 గురించి చెప్పాలంటే ఒకే మాట చెప్తా, ఇట్స్ ఎ వెపన్. ఇట్స్ ఎ వెపన్. ఎలాంటి వెపన్ అంటే నేను ఈ మధ్య నేను 100తో నాకున్న ఒక బాండ్, ఒక కమిట్మెంట్ అంటే ఈ మెసేజ్ చెప్పాలని తాపత్రయపడుతూ ఉండేవాడిని. ఎందుకో అంటే ఎప్పుడు ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి శశి గారు ఈ 100 కాన్సెప్ట్ చెప్పినప్పటి నుంచి అంటే నేను ఎప్పుడు చెప్పాలి ఆడియన్స్కి ఇది ఈ మెసేజ్, ఎందుకంటే చాలామందికి ఈ వెపన్ అవసరం అని తాతాలాడుతున్నాను. ఆ టైం వచ్చేసింది. ఒక ఫ్రెండ్ నాకు డైలాగ్ రాసిచ్చాడు నా 100 సినిమా చూసి, ప్రతి యుగంలో దీనులను కాపాడడానికి ఒక ఆయుధం పుట్టుకొస్తుందట. ఒక ఆయుధం అవసరం దేవుడి దగ్గర, అంటే దేవుళ్ళలో కూడా ఒక ఆయుధం ఉంటుంది. త్రేతాయుగంలో రామబాణం, ద్వాపర యుగంలో సుదర్శన చక్రం, కలియుగంలో ద 100. ఇది రాసి పెట్టుకోండి, ఇది అవసరం. అంటే ఇంత స్ట్రాంగ్ ఎందుకు చెప్తున్నా అంటే దీనికి అంత పవర్ ఉంది, ది 100కి అంత పవర్ ఉంది. సో నేను సినిమాని చూడమని చెప్పడం కంటే సినిమా మస్ట్గా చూడాలని చెప్తున్నాను. అంటే నా కెరీర్ కోసమో నేను హిట్ అవ్వాలని అదొక్కటే కాదు, డెఫినెట్గా మీరు వెరీ కమర్షియల్ మూవీ, వెరీ టచింగ్ పాయింట్, వెరీ ఎమోషనల్ స్టోరీ. ప్రతి ఫ్యామిలీ, ఇది థ్రిల్లర్ అనుకుండొచ్చు మీరు, ఇది థ్రిల్లర్ కాదు, ఒక ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా. ప్రతి ఫ్యామిలీ చూడాలి. దీంట్లో చాలా ఎలిమెంట్స్ యాడ్ చేశారు మా డైరెక్టర్ గారు. చూసిన ప్రతి ఒక్కరు, నేను నాట్ ఓన్లీ పెద్ద వాళ్ళకే చూపించలేదు, అంటే ప్రముఖులకే చూపించలేదు.